భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై పాకిస్తాన్ ప్రభుత్వం యూటర్న్. టీ20 వరల్డ్ కప్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై వీడిన సస్పెన్స్. ఎట్టకేలకు వెనక్కి తగ్గిన పాక్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే దాయాదుల మ్యాచ్. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. టీమిండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలనుకున్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి ప్రకటన వచ్చింది. పీసీబీతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ చర్చల అనంతరం ఈ ప్రకటన వచ్చింది. ఈ చర్చలతో సంతృప్తి చెందడమే కాకుండా మిత్ర దేశాలు భారత్తో మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేయడంతో పాక్ ప్రభుత్వం పీసీబీకి అనుమతినిచ్చింది. భారత్తో మ్యాచ్ విషయంలో చర్చలపైన సంతృప్తిగా ఉన్నాం. అలాగే మిత్ర దేశాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని టీమిండియాతో మ్యాచ్ బైకాట్ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. టీ20 ప్రపంచ కప్ లో షెడ్యూల్ ప్రకారమే భారత్తో మ్యాచ్ ఆడాల్సిందిగా మా క్రికెట్ బోర్డును ఆదేశిస్తున్నాం. దీంతో ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ కోసం మా జట్టు మైదానంలోకి దిగుతుందని పాక్ ప్రభుత్వం పత్రికా ప్రకటన పేర్కొంది. అయితే వరల్డ్ కప్ లో భారత్తో మ్యాచ్ బాయ్కాట్ నిర్ణయంపై పునరాలోచించాలని ఇటీవలే పీసీబీకి శ్రీలంక బోర్డు లేఖ రాసింది. అంతేకాకుండా శ్రీలంక ప్రధాని అనుర కుమార దిశనాయక సైతం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారు. దీనిపై ప్రకటన వచ్చిన తర్వాత దిశనాయకే పాక్ ప్రధానికి ఎక్స్ వేదిగా థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ షేర్ చేశారు. అనేక మంది ప్రేమించే మ్యాచ్ జరిగేలా చూసినందుకు షరీఫ్ కు ధన్యవాదాలు తెలిపారు. మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొలంబోలో భారత్ పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగనున్నందుకు సంతోషిస్తున్నాం. ఇందుకు సహకరించిన ఐసీసీకి సహా ఆతిథ్య దేశంగా శ్రీలంక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాల వల్ల ఇతర జట్లు దూరంగా ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ కొలంబోలో ఆడిన సందర్భాన్ని మేము మర్చిపోలేదు అని శ్రీలంక ప్రధాని పోస్ట్ లో చెప్పుకొచ్చారు. అయితే ఈ టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో ఆడాల్సిన మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తున్నట్లు ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాయాదుల పోరుపై సస్పెన్స్ నెలకొంది. ఐసీసీ రంగంలో దిగి పలు దఫాలుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చలు జరపడంతో ఈ వ్యవహారం ఒక్కలికి వచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అలాగే ఈ చర్చల్లో పాకిస్తాన్ ప్రతిపాదించిన పలు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నందున భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని, అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లను పునఃప్రారంభించేలా చేయాలని డిమాండ్ చేసింది. అయితే ట్రై సిరీస్ కు ఐసీసీ నో చెప్పింది. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ అంశం తమ చేతుల్లో లేదని వివరించింది. కానీ వచ్చే అండర్-19 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను మాత్రం బంగ్లాదేశ్ కు ఇచ్చే అవకాశాన్ని ఐసీసీ పరిశీలిస్తుందని పీసీబీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.